డెడ్పూల్ అండ్ వోల్వరీన్ అనే ఈ హాలీవుడ్ సినిమా మొన్న జూలై 26న రిలీజ్ అయింది ప్రపంచవ్యాప్తంగా. అంటే 2 రోజుల ముందే ప్రీమియర్స్ పడ్డాయి జపాను, చైనా, హాంకాంగ్ లాంటి దేశాల్లో. ఇక ఇండియాలో ఈ సినిమా మొదటి రోజు శుక్రవారం 24 కోట్ల గ్రాసు అండ్ అందులో నెట్ కలెక్షన్స్ వచ్చి 21 కోట్లు అయితే, నిన్న శనివారం కూడా శుక్రవారం కంటే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి ఈ సినిమాకు టాక్ రివ్యూస్ బాగా వచ్చాయి. అండ్ నిన్న శనివారం ఇండియాలో 23 కోట్లు నెట్ కలెక్ట్ చేసింది. అలా టోటల్గా 2 రోజుల్లో ఇండియాలో ఈ సినిమా 44 కోట్లు నెట్ కలెక్ట్ చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మొదటి రోజు $100 మిలియన్ టచ్ చేసిన ఈ సినిమా ప్రీమియర్స్తో కలిపి ఇక నిన్న శనివారం ఎక్సలెంట్గా మరో $115 మిలియన్ వచ్చాయి. టోటల్గా 2 రోజుల్లో $215 మిలియన్ కలెక్ట్ చేసింది. అందులో $100 మిలియన్ ఒక్క అమెరికా నుంచే వచ్చాయి. మిగతా $115 మిలియన్ మిగతా ప్రపంచ దేశాలన్నీ కలిపి, అందులో ఇండియన్ వాటా 44 కోట్లు నెట్. ఈ సినిమా బడ్జెట్ $200 మిలియన్, అంటే మన కరెన్సీలో చెప్పాలి అంటే 1600 కోట్లు. 2 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ $215 మిలియన్, అంటే ఆల్మోస్ట్ 1650 కోట్లు గ్రాస్ వచ్చింది. అంటే పెట్టిన బడ్జెట్ 2 రోజుల్లోనే తిరిగి వచ్చింది. ఇక ఈరోజు ఆదివారం, ఈరోజు కూడా ఈజీగా మరో $100 మిలియన్, అంటే మరో 800 కోట్లు అయితే ఈజీగా వచ్చేస్తాయి. సో మొదటి వీకెండ్ విత్ ప్రీమియర్స్తో కలుపుకొని సినిమా $300 మిలియన్, అంటే మన కరెన్సీలో 2400 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేస్తుంది. ఇక సోమవారం నుంచి మొదటి వారంలో ఈజీగా $400 మిలియన్, ఇక రెండో వారం కల్లా $500 మిలియన్, అంటే $500 మిలియన్ వరకు వెళ్తుంది. $500 మిలియన్ వరకు వెళ్ళింది అంటే 4000 కోట్లు, అంటే 1600 కోట్ల బడ్జెట్ పెడితే 4000 కోట్లు అయితే కన్ఫర్మ్డ్గా వస్తుంది. ఇంకా 1 మిలియన్కి వెళ్తుందా లేదా అనేది చూడాలి. అది మన డెడ్పూల్ అండ్ వోల్వరీన్ అనే హాలీవుడ్ ఇంగ్లీష్ ఫిలిం మొదటి 2 రోజుల్లో $215 మిలియన్, అంటే మన కరెన్సీలో 1600 కోట్లు. సినిమా బడ్జెట్ కూడా $200 మిలియన్, అంటే 1600 కోట్లు. ఇండియాలో 2 రోజుల్లో 44 కోట్ల నెట్. సినిమా బ్లాక్ బస్టర్. ఓకే, బాయ్.